ప్రైజ్ లాట్ దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరకు ఒకటి ఒకినోవా ప్రైస్ వచ్చిందండి. చూడొచ్చు ఒకినోవా ప్రో. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఇక్కడ మోటార్కి సెన్సార్ పోయింది కాబట్టి దీనికి ఇది రావట్లేదు, ఇంటర్వ్యూ రన్ కావట్లేదు ఇది. అయితే మనము వీటిని డిస్ప్లేను ప్లస్ కంట్రోలర్ రెండు చేంజ్ చేయడం జరిగింది. అయితే వీటి స్పీడ్ కానీ లేకపోతే ఇంతకు ముందున్న ఆప్షన్ కంటే అడిషనల్ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి 1 2 3 మోడ్స్ అండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1 2 3 మోడ్స్. ఇంతకు 1 2 3 మోడ్స్ అనేది జస్ట్ 1 2 ఉండేది, హైలో ఉండేది. సో ఇప్పుడు 1 2 3 వచ్చింది. తర్వాత వచ్చేసి వీటికి ఫార్వర్డ్ రివర్స్ ఉండేది కాదు, ఇప్పుడు ఫార్వర్డ్ రివర్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫార్వర్డ్ రివర్స్ కూడా వస్తుంది. ఇదిగోండి, సో రివర్స్ ఆన్ అయింది, తర్వాత ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోద్ది. సో వీటికి ఇంకొకటి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే దీంట్లో ఏదైనా అంటే కంట్రోలర్ పైన లేకపోతే బ్రేక్ సెన్సార్ పన్నా క్రూజ్ పన్నా ఏది పన్నా దీంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా వేయడం జరిగింది దీనికి, ఒకసారి చూడొచ్చు. సో క్రూజ్ కూడా ఆన్ అయింది. సో ఇలాగా అడిషనల్ ఆప్షన్స్ అనేటివి చాలా మనం మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో. సో ఇది రన్నింగ్ కూడా చూపిస్తానండి మీకు. ఇదిగోండి మీకు రన్నింగ్ కూడా వచ్చేస్తుంది ఇది స్పీడ్లో. అయితే వీటిని ఎం పన్నా కూడా వస్తుంది, అంటే ఎం పడితే ఏంటి అంటే మోటార్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తుంది, అయినా కూడా మనకు రన్ అవుతుంది. విషయం ఏంటి అంటే దీంట్లో ఆల్ సెన్సార్స్ అనేటివి పోయాయి, అయినా కూడా మనం వేసిన లేటెస్ట్ టెక్నాలజీ కంట్రోలర్ వల్ల ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వెహికల్స్ కానీ వెహికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉన్నా, లేదు బ్యాటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. వాటికి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుందండి. సో మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలనుకుంటే నన్ను పైన ఉన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మనము రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.